హలో గాయ్స్, నమస్కారం అందరికి. మంచిగా తయారై బొట్టు పెట్టుకొని పయనమైన బొట్టు చూస్తే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. చెప్పురా మరి. ఇంకా గుళ్ళ ప్రసాదం పెడుతున్నంటే పోతున్నా. మీరు చెప్పురా, ఒకసారి చెప్పురా. చోట నువ్వు ఒక్కసారి కూడా చెప్పు. ఏంది చెప్పేది? ఇంట్రడక్షన్. ఎటు పోతున్నాం, ఏం కథ? మళ్ళా రొటీన్ డైలాగ్ చెప్పు. మేము నీలాగా బొట్టు చూస్తే అర్థమైంది, మా కాస్ట్యూమ్స్ అదే రా, నువ్వు ఏ స్టైల్లో చెప్తావు చెప్పు కదా. ఏం లేదు, అక్క వాళ్ళు టెంపుల్ లో మంచిగా చెప్పు. హలో గైస్, టెంపుల్ లో పూజ చేస్తారు. టెంపుల్ లో పూజ చేస్తారు. And so we are so glad with your Amavadi, we're getting so much of money. ఏమైందిరా? గుంటూరు భాష చాలా చేసిన మన హలో గైస్, ఇక్కడ పప్పక్క వాళ్ళు టెంపుల్ లో పూజ చేస్తున్నారు. సో మేము ఇంకా విజయ్ అన్న వాళ్ళు కలిసి ఆ గుడికి వెళ్ళి అక్కడ పూజ అటెండ్ అయిదామని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది కావచ్చు, కానీ మేమైతే ఇంకా రోడ్డు మీదనే ఉన్నాము. ఇది మంచిగా చెప్తారు. గల గల చిలక మాట్లాడతాడు చూడాడు. ఏం పూజ చేస్తారు అక్క వాళ్ళు? మరి సత్యనారాయణ వ్రతం చేస్తురట, కానీ యాక్చువల్లీ అది ఇంట్లో చేస్తలేరు, ఇక్కడ టెంపుల్లో చేస్తుర్రు. సేమ్ యాస్టీజ్ అప్పుడు ఇంతకుముందు మన విజయ్ ఆడు గౌతమి అదే టెంపుల్లో సత్యనారాయణ వ్రతం చేసారు కదా, ఇప్పుడు కూడా అన్న చేస్తుర్రు. మేము ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాం. నేను చిన్నప్పటి నుండి ఆడుకోయినాక ఈడు వెనకకెళ్ళి హాయ్ హాయ్ చెప్తుండు. ఈయన్ని మా బుడ్డోని అక్కడ గుడికి వెళ్ళినాక మంచి వీడియో తీసి వీడికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తా. నేను చిన్నప్పటి నుండి నాకు పెళ్ళయ్యేంత వరకు టెంపుల్స్కి వెళ్ళకపోతున్నా, అంటే టెంపుల్స్కి వెళ్ళడం ఇంట్రెస్ట్ చూపించకపోతుండే. మా అమ్మ బతిమలాడుకుంటా నన్ను తీసుకెళ్తుండే. కానీ పెళ్ళైన తర్వాత ఏమైందేమో కానీ ఎవ్రీ వీక్ కంపల్సరీ టెంపుల్ వెళ్తున్నా, వెళ్ళాలనిపిస్తుంది కూడా. అప్పుడప్పుడు మిస్ అవుతుందరా వర్క్ చేస్తాం గట్లా. చూసినా దీని వల్లనే వెళ్తున్నా, రాకపోతే మళ్ళీ అలుగుతుంది. చాలా చేసిండ్రా అడికి. బీబీసీ రేంజ్ లో బిల్డప్ ఇవ్వాలంటే నువ్వేరా బడా ఫస్ట్. ఏబీసీ వాళ్ళ తమ్ముడు బీబీసీ. సో గాయ్స్, టెంపుల్ గురించి చెప్తున్నా కదా. చిన్నప్పటి నుంచి నేను వెళ్ళలేను, ఇది చెప్పినా కదా. నాకెందుకు టెంపుల్స్ కి వెళ్ళడం అలవాటు అయింది, ఇప్పుడు రీజన్ చెప్తా. టెంపుల్స్ కి వెళ్తే మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. అంటే నీకు ఇట్లా ప్రశాంతంగా అనిపిస్తలేదా కుషాల్? అంత టార్చర్ చేస్తున్నామా మేము? నాకు ఇంట్లో ఉన్న టెంపుల్ లెక్కన అనిపిస్తుందా? మీరు ఉంటారు కదా ఇద్దరు దేవతలు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. ఆచోచంగా బ్రదర్, నీ ఫేవరెట్ టెంపుల్ నరసింహస్వామి. సరే, నీ ఫేవరెట్ గాడ్ నరసింహస్వామి. మరి మొన్న నరసింహస్వామిది మూవీ వచ్చింది, చూసినావా? చూడలేవు. కూలీ కోదాం, వార్ 2 కోదాం, ఇవి ఇట్లా కోదాం అంటావు. నరసింహస్వామి మూవీ ఈడ కూడా సిడ్నీలో రిలీజ్ చేసారు, అది తెలుసా లేదా నీకు? మళ్ళీ అతడు రీ రిలీజ్ పోదాం ఇవి. నాకు అందరు విజ్ఞాన ప్రదర్శనలో నాకు ఫేవరెట్ గాడ్ అని ఏం లేదురా. నేను మన హిందూ దేవుళ్ళందరినీ పూజించడం అందరు పూజిస్తారు. ఇప్పుడు మాకు కూడా ఫేవరెట్ అంటే ఒక్కరే ఉంటారు అని అందరికి పూజలు చేస్తాము. నువ్వు నార్మల్ గా ఫేవరెట్ ఇష్టంగా ఏ దేవుడు? సో మాకు రాజన్న దేవుడు ఉన్నాడు కాబట్టి శంకరుడు, శివుడు. సో మా ఆయనకి ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే 5 మార్క్స్ ఆన్సర్ రాయమని అంటే 10 మార్క్స్ ఆన్సర్, 2 మార్క్స్ ఆన్సర్, 10 మార్క్స్ ఆన్సర్ రాస్తాడు. అట్లా అంటాడు. వచ్చాడమ్మా చవటాడు. టెంపుల్స్ లో ఇట్లా పీస్ఫుల్ ఉంటది కదరా, అక్కడ కూర్చోవడం ఇష్టం నాకు. కానీ ఇప్పుడు నువ్వు టెంపుల్ కి వచ్చేది పులిహోర దుబ్బి తినేదానికి. అన్న నాకు ఒక డౌట్, దొబ్బి తింటాడు నువ్వు ప్లేట్లు ఇస్తారు కదా అన్న, దొబ్బి తినడం ఎందుకు? అంటే దొబ్బుకొని తినే అవసరం ఏముంది అని అడుగుతున్నాను అన్నది.
ప్రజలు అనుకుంటారు కావచ్చు ఇలా కుళ్ళు జోకులు వినడం కన్నా వేరే వేరే బ్లాగ్లు చూసింది పోపని, అందుకే ఓడి చూస్తలేదు. స్కిప్ అని నొక్కుతారు ఇక డైరెక్ట్. అందుకే కదా ఎవరు చూస్తలేరు ఫస్ట్. ఇప్పుడు టెంపుల్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఇవన్నీ ఎందుకు సోది పెట్టారు మీరు? ఎవరు స్టార్ట్ చేసారు ఫస్ట్? రెడీ ఉంటావు రా చోట, బడవాడ కంటే ఎక్కువ రెడీ ఉంటావు జోకులు వేయడానికి. రెడీ లేకుండా కుక్క జోకులు వీళ్ళని పెళ్లి చేసుకుని నుంచి ఆ కుక్క జోకులు నేర్పించారు. అబ్బా తట్టుకోలేకపోతున్నాం రా నాయన. నువ్వే చెప్పాలి మరి అది. అందుకే ఈ టెంపుల్ లకు ఓడు ఆ దేవుళ్ళని మొక్కుతున్నా. ఈ కడ్లకి ఇలా మైండ్లకి కుక్క జోకులు రానియకు దేవుడా అని మొక్కుతున్నా. ఇంకెక్కనే వేస్తురు తప్ప తక్క అయితే వేస్తలేరు గాయ్స్. ఇంకోటి ఈ బ్లాగ్ లో చెప్పామనుకున్నా ఏంటంటే, మా అమ్మ మా అత్తమ్మ ఇద్దరు మమ్మల్ని సాగు కొడుతుర్రు. ఎందుకు తెలుసా? ఆ బ్లాగ్ మొత్తం ఈ బుడ్డోనే పెట్టమని సాగు కొడుతుర్రు. ఈ బ్లాగ్ తీయదట, నేను మొత్తం ఆనే పెట్టాలట. కానీ మనం పెట్టామా? పెట్టామా? హలో అత్తమ్మ ఆల్రెడీ నేను తిడుతుంది, వాడికి డిస్ట్ అవుతుంది బ్లాగ్ లో పెట్టకు అని. మా అమ్మ మాత్రమే సావా కొడుతుంది. కొడితే అత్తమ్మ పెట్టకండి నాకు పంపియండి అంటది. అమ్మకు ఊకే పంపించలేము ఆ వాట్సాప్ లా. ఆడ ఇంటికాడ వచ్చే సిగ్నల్ కి అది డౌన్లోడ్ అయితలేదు. అందరు చూస్తున్నారు డిస్ట్ తగులుతుందని అత్తమ్మ ఏడుస్తుంది. చిన్నప్పుడు నేను కూడా అట్లానే ఉంటుండే, అందరు నన్ను ఎత్తుకుంటుండే, మంచిగా చెంపలు కొరికేస్తుండే. ఇట్లా వాడు కూడా అట్లనే అవుతాడు. కొంచెం పెద్ద అయినాక స్ట్రాంగ్ అవుతాడు. వాడు మైండ్ పరంగా చాలా స్ట్రాంగ్ అవుతాడు. కోరుకుతేనా గైస్ దగ్గరకు వచ్చేసినాం. టెంపుల్కి వెళ్ళాక ఫస్ట్ మన బుడ్డోడు వీడియోతో స్టార్ట్ చేద్దాం. వాడు డ్రెస్సింగ్ ఇవాళ చూస్తే మీకు నెత్తి పాలైపోతాయి, టోటల్ ఆగం అయిపోతారు. ఎందుకు రాత్రి చూపిస్తావు కదా బ్లాగ్, పగలు ఎందుకు అవుతుంది? రామచంద్ర గాయస్ మీరు చూడండి, మొత్తం ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే ఇట్లా కిందికి లోయ కిందికి వెళ్ళి మళ్ళా గుట్ట పైకి ఎక్కాలి. చూడండి అని చెప్పి నీ మోహన్ చూపిస్తావు. అటు చూపి ఎలా సారీ లోయరా లోయలకెళ్ళి మీదికి ఎక్కుతున్నాను. ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ పోంగ ఇట్లానే ఉంటారా సేమ్. హెలెన్స్బర్గ్ టెంపుల్ ఇంకో 2 కిలోమీటర్స్ లో ఉంది. జస్ట్ 2 మినిట్స్ లో వెళ్ళిపోతాం. సిడ్నీలో ఉన్న గైస్ ఎవరికైనా సత్యనారాయణ వ్రతం చేసుకోవాలనిపిస్తే ఇక్కడ మన హెలెన్స్బర్గ్ టెంపుల్ లో చేసుకోండి. తెలుగు పంతులే ఉంటాడు అక్కడ. నంబర్ మా బడాడి దగ్గర ఉన్నది. మీకు కావాలంటే మన బ్లాగ్ లో కమెంట్ పెట్టండి, నంబర్ పంపిస్తాం. సో కాల్ చేసి అన్ని కనుక్కొని సత్యనారాయణ వ్రతం చేసుకోండి. మన ఇంట్లో చేసుకున్న దానికంటే టెంపుల్లో చేసుకుంటే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి ఇంట్లో ఒకసారి టెంపుల్లో అట్లా చేసుకోవాలి అంటున్నాను. సో ఎప్పటికప్పుడు మన వెన్యూ అనేది చేంజ్ చేయాలంటాం. ఓకే, దేవుడు గుండెల్లో ఉంటాడు. ఎట్లయినా ఎక్కడ చేసుకునేం కాదు. మీకు ఏది కన్వీనియంట్ గా అనిపిస్తే అక్కడ చేసుకోండి. పబ్లిక్ రియాక్షన్ ఏడ్చావిలో విరిసొచ్చినోడా చూడండి గైస్, టెంపుల్ నా వెనకాలనే ఉంది. ఆల్రెడీ ఆ టెంపుల్ని నా పాత ఒక వీడియోలో చూపించిన. కానీ ఈరోజు కూడా తీద్దాం టెంపుల్ని మంచిగా. టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా చూపిస్తాను. సూర్యుని బేస్ చేసుకుంటే సౌరం అని ఒకప్పుడు ఎవరైతే ఈ వ్రతం చేశారో వాళ్ళకి అది చెప్తాను వినండి. ఒకప్పుడు కాశీ నగరంలో సదానంద అని బ్రాహ్మణుడు. ఆయన వేదం చదువుకున్నా కూడా ఆయనకు ఉన్నటువంటి దరిద్రం చేత ఇంట్లో ఉన్న వాళ్ళకి భోజనం సరిగ్గా పెట్టలేదు. అందుచేత ఏం చేసేవాడు, ప్రతిరోజు ఇంటింటికి పోయి మిక్స్ చేసుకొని వచ్చి దాంతో ఏమొచ్చేది దాంట్లో మన పోషించుకుంటే కష్టపడుతూ పోతున్నాడు అనమాట. ఈయన పడుతున్నటువంటి కష్టాన్ని చూసినటువంటి శ్రీమహారాజు ఏం చేశారు, ముసలి సన్యాసి బ్రాహ్మణుడు సత్యనారాయణ వారికి
అయిపోయి నాని తలకాయ మాత్రమే కొడతావా అట్టా అయ్యా మరి అయిపోయింది పూజ, ప్రసాదం తిన్నాం, వెళ్ళిపోతున్నాం. శౌర్య అని చూపించు. ఇక శౌర్య శౌర్య డుంబుగాడు లడ్డుగాడు. హాయ్ చెప్పరా, బ్లాక్ హాయ్ చెప్పు. లోపలికి వస్తుంది లడ్డుగాడు రే లడ్డుగాడు. బాయ్ బాయ్ రా శ్రావణ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ పప్పి. బాయ్ బాయ్ బాయ్. అయ్యా బాయ్ చెప్పండి అయ్యా, బాయ్ చెప్పండి అయ్యా. బాయ్ రావే. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ అవినాష్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. బాయ్ అక్క. బాయ్. రాజ్పాల్ గారు పూజ కోసం డబ్బో నుంచి ఇడి వరకు వచ్చిండు, అంటే 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చిండు. ఎప్పుడు వెళ్తున్నావు డబ్బోకి? ప్రసాదం కోసం కాదు, రేపు ప్రసాదం కోసం వచ్చినారు. పంపిస్తుంటే కదా, పార్సల్ చేస్తుంటే ఏ తోడగలరు జోకులు. రైట్ రైట్ బాయ్ బాయ్. గంగారెడ్డి అన్న బాయ్ బాయ్. ఎంత డ్రైవ్ ఎంత అన్న? 2 hours పాపం. అక్క అండ్ గంగారెడ్డి అన్న ఇద్దరు ఖతం అవుతారు ఇప్పుడు ఆన్ ద వేళ. రైట్ రైట్ బాయ్ అన్న. బాయ్ చెప్పరా. బాయ్ నగురా కెమెరాలో నగాల బే అన్నెట్లా నవ్వుతాడు. సో గాయస్ సాయంత్రం టైం వచ్చేసి 5 o'clock అవుతుంది. ఫుల్ చలేస్తుంది. ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం. నువ్వు కూడా బాయ్ చెప్పారు. బాయ్ విత్ ప్రసాద్. గుడిలోకి వచ్చిన తర్వాత ఎక్కువ వీడియోలు తీయలేకపోయినా, జస్ట్ పూజ వీడియో తీసిన. పూజ అంతా అయిపోయింది. పూజ చాలా బాగా జరిగింది. వెళ్ళిపోతున్నాం ఇక. బాయ్ బాయ్.